రికార్డ్ ఇచ్చేసినావు అసైన్మెంట్లో చెప్పినారా సాత్విక్ గడు ఒకడు ఉంటాడు ఎందుకు సాయి ఏమో చెప్పరా ఇది సిరి టిఫిన్స్ కాడ కాదు అసైన్మెంట్లు ఇచ్చి రావాలరా పుట్టి తిరుగుడు తప్ప ఏం లేదు అసలు సింగిల్ వే హైవే ఫ్లైఓవర్ ఇది సింగిల్ వే ఫ్లైఓవర్ బట్ ఫకింగ్ ట్రాఫిక్ వల్ల ఇట్లా తయారైంది ఇది టైం ఎగ్జాక్ట్లీ 9:25. Hey guys, welcome back to our channel. This is Arsha. ఈరోజు ఏంటి చెప్పు బ్లాగ్ మావాడైతే సిగ్గుపడుతున్నాం ఏంటంటే ముచ్చట మేమైతే అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఈరోజు లాస్ట్ డే అనమాట మొత్తం రాసినాం గైస్ చూడండి ఇంత హార్డ్ వర్క్ అయిందో ఈరోజు మేము మొత్తం బాగా ఉన్నాయి ఇది వీడిదే అంటున్నాను కానీ అది కాదు నీ ఫలితాలను చూపి రది toys. Okay guys, see you in motor. Oh guys, welcome back after long time. చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వ్లాగ్ తీస్తున్నా. గుద్దుకున్నారా ఆల్ ద బెస్ట్ అని నాకే కనిపిస్తాయి. ఇప్పుడే స్టార్ట్ చేసినాం వ్లాగ్. ఏంటి ఈరోజు వాట్ ఈస్ ద పర్పస్ టు వ్లాగ్ అంటే ఏం లేదు గాయస్, అసైన్మెంట్స్ ఇవ్వాలి కాలేజ్లో. మళ్ళీ మీకు కూడా ఎప్పుడు చూపించలేదు కదా కాలేజ్, అట్లా సరదాగానే పెడదాంలే అన్నట్టుగా పెడదాంలే కాదు పెడదాం. సో మళ్ళీ 3 స్వింగ్స్ అయితే పెట్టనేమో పెడతా. ఏంటో గాయస్ లిటరల్లీ లూజింగ్ ఇంట్రెస్ట్ ఆన్ యూట్యూబ్ గాయస్. ఏమో మెల్లమెల్లగా అయితే ఇంట్రెస్ట్ అయితే పోతుంది యూట్యూబ్ పైన. ఎందుకు మేబీ వ్యూస్ రావట్లేదా, చేసినందుకు సబ్స్క్రైబర్స్ వస్తలేరా, మరి ఏంటి నాలో ఫాల్ట్ ఏంటి? మీకు వీడియోలో ఏమన్నా నచ్చకపోతే కింద కామెంట్ చేయండి కాదు. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు చేంజ్. కాదు పక్క నేనైతే చేంజ్ చేసుకుంటా అది, ఎందుకంటే చేంజ్ ఉండాలి కదా, చేంజ్ లేకపోతే ఎట్లా? అసైన్మెంట్స్ మొత్తం టోటల్ 5 అసైన్మెంట్స్ అయితే 4 రాసిన. ఇంకోటి ఎట్లా మేనేజ్ చేయాలో అర్థమవుతలేదు. చూద్దాం ఎట్లయితే. అది కూడా నిన్నే రాసిన గైస్, ఈరోజు లాస్ట్ డే సబ్మిషన్కి. తెలుసు కదా మన బ్యాక్ బెంచ్ వెళ్తే ఎట్లుంటుందో. ఈరోజు లాస్ట్ అంటే నిన్న రాసిన, నిన్న నాకు కూర్చోండి మొత్తం ఈవినింగ్ అంతా. మా అక్క కూడా హెల్ప్ చేసింది. టోల్ క్రెడిట్ నేను తీసుకోలేదు, నేను మళ్ళీ చూస్తున్నాను, మళ్ళీ వేసుకుంటా. మొత్తం నువ్వు రాసినవారా? ఫుల్ ట్రాఫిక్ గైస్. మీరు కనుక ఇక్కడ కొండాపూర్లో ఉంటే ఫ్లైఓవర్ వేసిందే ఫ్రీగా పోవడానికి ట్రాఫిక్. మళ్ళీ ఫ్లైఓవర్ పైన మళ్ళీ ఇంకో రూట్ ఏంటి భయ్యా? అసలు సింగిల్ వే హైవే ఫ్లైఓవర్, ఇది సింగిల్ వే ఫ్లైఓవర్. బట్ ఫకింగ్ ట్రాఫిక్ వల్ల ఇట్లా తయారైంది ఇది. టైం ఎగ్జాక్ట్లీ 9:25 అంటే మనం వెళ్ళేలోపు 10 అవుతుందా అనుకుంటా. హాఫ్ అన్ అవర్ సరిపోతుంది నాకు. నా కాలేజ్ ఎక్కడంటే మైసమ్ కూడా. ఈ ఆల్ నో దట్, ముందు నుంచి ఫాలో అవుతుంటే తెలుస్తూ ఉంటుంది. మల్లారెడ్డి కాలేజ్. ఇంటి దగ్గర నుంచి నాకు అరౌండ్ 24 km వస్తుంది కాలేజ్కి. 24 km యా అంతే. వాట్ ద పెట్రోల్ ఇట్ కన్జ్యూమ్స్ అంటే మావాడు ఈ మధ్య కొంచెం బాగానే ఇస్తుండే మైలేజ్. సో నేను ఒక 300 అయితే పోపిస్తా, అంటే ఇంకొంచెం సేఫ్టీకి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఎగ్జాక్ట్గా పోపించకుండా 300కి అయితే పోపిస్తాను అనమాట. సియో ఇదంతా ట్రాఫిక్ ఉంది గాయస్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, సపోజ్ మామూలు మోటో బ్లాగింగ్ చూసేటోళ్ళందరికీ, వాళ్ళు ఇప్పుడు సపోజ్ నా వీడియోని చూస్తున్నావు నువ్వు,
నీకు ఉంటుంది మోటో బ్లాగింగ్ చేయాలని. మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ గోప్రో నీ దగ్గర యాక్షన్ 4K సంథింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఏదున్నా కానీ ఫోన్ పెట్టి తీస్తున్నా, వైజర్ అయితే కంప్లీట్గా మూసేసాయి. నువ్వు విండ్ ఎయిర్ కోసం అని చెప్పేసి నువ్వు కనుక తీసినావు అనుకో మొత్తం వాయిస్ అంతా పోతుంది. ఏమవుతుందంటే ఇప్పుడు దాకా నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ అంతా పోతుంది. ఈ సేమ్ థింగ్ నాకు ఏడైందంటే పాండీ నుంచి నో చెన్నై నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో అయిందనమాట. ఏమైంది అంటే విండ్ నార్మల్గా వస్తుంది, నేను 50-60 స్పీడ్లో ఉన్నా. నేనేమనుకున్నా రికార్డ్ అవుతుందేమో అనుకున్నా, నాకు అనిపించింది అలా. బట్ అక్కడ ఏమైంది లాస్ట్కి ఎక్కడో లో రికార్డ్ అయింది. నేను చేసింది వేస్టే కదా. అఫ్కోర్స్ నేను వెళ్ళింది దేని గురించి, వ్లాగింగ్ గురించి. మరి ఇప్పుడు నువ్వు వ్లాగింగ్ చేస్తావు అంటే దాని మీద స్టిక్ కూడా ఉండాలి. వైజర్ అయితే కంప్లీట్గా మూసేసాను. అయితే ఫస్ట్ మనకి హెల్మెట్ ముందు ఏమవుతుందంటే ముందు క్లిప్ లాగిస్తాడు అనమాట విండ్ అప్ అండ్ డౌన్కి. సో అది కూడా క్లోజ్ చేసి పైకి అన్నావు అనుకో లోపలికి ఎయిర్ రాదు, అంటే క్యామ్ ఎయిడే ఉంటుంది కదా. సో మైక్ అది డిస్ట్రాక్షన్ అవుతుంది, డిస్టర్బ్ చేస్తుంది. సో అది కూడా కంప్లీట్ క్లోజ్ చేసేసి మార్నింగ్ ఏ టైంకి మనం ఎప్పుడు 8:30కి స్టార్ట్ అవుతాం, 9:30 కాలేజ్ అంటే. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బట్ అయినా వెళ్ళిపోతాం. నేను చూసిన ఫుల్ షర్ట్స్ ఏమైనా ఉన్నాయని ఐరన్ లేవు. సో ఇది తెచ్చుకున్న హాఫ్ షర్ట్. ఏమవుతుందంటే స్కిన్ మొత్తం మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. అసలే మనది రజనీకాంత్ కలరు, మళ్ళీ ఇంకా అయిపోతే ఎలా చెప్పండి. Yeah, we need to take U-turn guys. Sorry. ఆంటీ ఏంటి అంత చిరాకు పెట్టింది. ఆమె వెనక్కి వస్తుంది, ఆమె వెనక్కి వచ్చి గుద్దుకొని నామకం చూస్తుంది. ఆడాళ్ళు మీకు జోవర్లు క్యామ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఎక్కువ మాట్లాడితే వీడియో తీసి చూపిస్తా. ఉమెన్ కాబట్టి వదిలేసారు, నన్ను వదిలేనరా ప్లీజ్ వదిలేనరా. అమ్మాయి సేమ్ గైస్, ఇక్కడ నుంచి కొంచెం తక్కువ ఉంటుంది ట్రాఫిక్. యూ కెన్ గో ఈజీ. వీళ్ళు కాలేజ్లో ఫంక్షన్ అనుకుంటా. ఏమైందంటే ముందు ఇది పీకేసిండు మావాడు, అది ఫిక్స్ చేద్దామంటే లోపల అది సేమ్ ఇట్లనే ఉంటుంది అనమాట. అది సగం ఇరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, రిపేర్ చేయాలా, కొత్తది పెట్టాలా. అఫ్కోర్స్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నీ దగ్గర ఐఫోన్ ఉంటే ఏమంటారు, నీ దగ్గర ఐఫోన్ ఉంటే దీనికైతే పెట్టద్దు, మొబైల్ హోల్డర్ దానికి. ఎందుకు ఏమవుతుందంటే ఐఫోన్స్లో క్యామ్స్ దగ్గర సెన్సార్ ఉంటుంది అనమాట. సెన్సార్స్ పోతాయి ఐఫోన్స్ కనుక మనం పెడితే. బెస్ట్ యూస్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్. అందుకే చూడండి, మీరు ఎవరినైనా చూడండి మోటో బ్లాగింగ్లో మ్యాప్స్కి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్సే వాడతారు, ఐఫోన్ వాడరు. ఇన్ ద రేర్ కేసెస్ ఇంకా తప్పదు అంటే హైవేలో పెట్టుకుంటారేమో, కానీ నార్మల్గా అసలు పెట్టుకోకూడదు నన్ను అడిగితే. డ్యూ టు బైక్ వైబ్రేషన్స్ కానీ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ మే సెన్సార్ ఖరాబ్ అవుతుంది. ఇంకా అది ఎప్పుడైంది గాయస్ 9th యా అంటే 7th వ్లాగ్ తీసిన. 7th అంటే 10 ఓరే 20 days అయింది గాయస్. గోప్రో నెట్లా బైక్ పైన మోటో వ్లాగింగ్ చేసి 20 days లిటరల్లీ. నీకు ప్యాషన్ లేదురా చ ఏమో గాయస్, అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు. మీరే ఏదో ఒకటి చెప్పాలి గాయస్, రియల్లీ యూ నీడ్ టు మోటివేట్ మీ. అంటే సెల్ఫ్ మోటివేట్ అవుతున్నా ఇప్పుడు వ్లాగ్ తీయడానికి కారణం కూడా సెల్ఫ్ మోటివేషనే, లేకపోతే అసలు తీస్తుండే కాదు. ఎందుకంటే ఏమవుతుందంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఈ గోప్రోకి ఇదంతా వెయిట్స్కి లోపల మనం వేసుకునే మాస్క్, మైక్, వైర్లు అంతా చాలా అంటే చాలా చిరాకు ఉంటుంది. చూసేటోడికి ఏమనిపించదు, జస్ట్ 2 seconds చూసేసి అదే అయిపోయింది వచ్చి ఇంకా తీ అనుకుంటాడు ఏముంది ఇంట్లో అని. బట్ ద హార్డ్ వర్క్ ఎట్లుంటో మాకు తెలుసు. ఇంకా ఇష్టంతో చేస్తాం కాబట్టి ఏమనిపించదు గాయస్. అంతెందుకు, నేను హైదరాబాద్ నుంచి పాండిచేరికి వెళ్ళా, నాన్ స్టాప్ 800 km వెళ్ళా గాయస్. లిటరల్లీ మీరు నమ్ముతారు లేదో, మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి చూడండి. దానికి ఎన్ని వ్యూస్, అరౌండ్ 400 views వచ్చాయి. హైదరాబాద్ టు పాండిచేరి 800 km నాన్ స్టాప్.
ఫస్ట్ టైం నాకు 800 km నాన్ స్టాప్ రైడ్. నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటాం. నా స్ట్రగుల్కి వచ్చిన వ్యూస్ 400 వ్యూస్ అనమాట. ఇప్పుడు నేను ఇలా సరదా కాలేజ్కి వెళ్తున్నాను కదా, దీనికి ఎంత వస్తుందో చూద్దాం. దానికంటే దీనికి ఎక్కువ వచ్చినాయి అనుకో, నేను ఇంకా ట్రావెలింగ్ చేయడం మానేస్తా లిటరల్లీ. అంత కష్టపడి మనీ ఈజ్ నాట్ మ్యాటర్ అంటే మనీ ఈజ్ మ్యాటర్ బ్రో. డెఫినెట్లీ మనీ ఈజ్ మ్యాటర్. యాజ్ పర్ నేను స్టూడెంట్గా చెప్తున్నా, మనీ నాకు మ్యాటరే. నాకు 18,000 అయింది. 18,000 అయితే మీరు ఏదో అనుకుంటున్నారేమో వీడియోలు చూస్తుంటే మోనిటైజేషన్ అయిపోయింది, పైసలు వస్తున్నాయని. బట్ నేను ఇప్పటికే దీనికి మస్తు ఖర్చు పెట్టాను, కానీ ఇదైతే నాకేమీ లే. ఏమో ఫ్యూచర్లో ఇస్తుందేమో. అయినా ఆ రోజు నాకు ఆ పాండిచేరికి 18,000 అయినప్పుడు మనీ మ్యాటర్స్ బ్రో, పక్క మనీ మ్యాటర్స్. నాకు ఒక 1K, ఒక 1-2K వెళ్ళినా నాకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నాయేమో. మేబీ ఇట్ ఈస్ వన్ రీజన్ టు లీవ్ యూట్యూబ్ అనిపిస్తుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు దీనికి రావాలి కదా వ్యూస్, అప్పుడు చెప్తా. ఇంకా ఏ చేసుకుంటా, ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్తున్నాం, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం, మా ఫ్రెండ్ ఫ్లాట్ ఏమంటారు హోమ్ టూరు, మా వాడిలో చికెన్ చేస్తుండు, నా బండికి ఇంత పెట్రోల్ కొట్టించిన, ఇంకా మైలేజ్, సర్వీస్ కాస్ట్లు, ఇంకేం చెప్తాను లిటరల్లీ. దీనికి కనుక వ్యూస్ వస్తే ఒకవేళ నువ్వు చూస్తున్నావు ఈ వీడియో, ఒకసారి అది చూడు. నేను ఎంత స్ట్రగుల్ అయినా నాకు తెలుసు. అంటే నేనేం కోపంలో మాట్లాడలేదు, బట్ నా ఇన్నర్ ఫీలింగ్ లిటరల్లీ. ఫెస్టా, ఏ కాలేజ్ ఫెస్ట్ రా, ఫంక్షన్ హాల్ ఫెస్ట్, సూపర్ రా బిట్టు. అంటే బాధగా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మీకు చెప్పుకుంటున్నా అనమాట. అంటారు బిగినర్స్ వ్యూస్ రావని. అయినా నాకు బిగినర్ని వ్యూస్ రావు. బట్ వాట్ ద కంటెంట్ ఐ కెప్ట్. ఏం కంటెంట్ పెట్టినా లిటరల్లీ హోమ్ టూర్లో ఈరోజు నేను చికెన్ చేసుకుంటా, మటన్ చేసుకుంటా, వాట్ ద థింగ్ అవి అని చెప్పి పెడితే మిలియన్స్లో వెళ్తాయి వ్యూస్. ఏమంటారో మిలియన్స్లో వెళ్తాయి. నాట్ ఏ డౌట్, అసలు డౌట్ పెట్టుకోవద్దు దాని మీద. పక్క 100K పైన వెళ్ళిపోతాయి అవి. పెట్టిన 1 అవర్కే 10K 20K వ్యూస్ వస్తే ఇంకా అయిపోయాయి, నీ అకౌంట్ మోనిటైజేషన్ అయిపోతుంది. క్రేజీ కదా. అట్లుంటుంది. అంటే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు నా వీడియోలో ఫాల్ట్ ఏంటి. వాట్ ద థింగ్ ఐ డూ రాంగ్. నేనేం తప్పు చేస్తున్నా నాకు తెలియాలి. మీరు చూడండి. హలో వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు దాకా చెప్పిందంతా మర్చిపోండి. ఇక మర్చిపోనంటే గుర్తు పెట్టుకోండి. బట్ కమ్ టు చిల్ మోడ్. మనమైతే వచ్చేసినాం కాలేజ్ కాడికి. ఇంకా ఈడైతే సైడ్ ఇస్తలేడు, ఇప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడే బాదులపల్లి క్రాస్ అయినాం. ఇక్కడ మైసం కూడా మామూలు మా కాలేజ్ వాళ్ళు ఇల్లు చూస్తే అర్థమవుతుంది వేరే ఏమైనా అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంక ఇది మైసం కూడా. లైఫ్ చేంజెస్ ఎట్ ఇయర్ బ్రో. పక్క ఎవరికైనా వాళ్ళు బీటెక్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మేబీ ఇన్ ఏ గుడ్ మేనర్ బ్యాడ్ మేనర్ తర్వాత ఇట్ విల్ చేంజ్ అంతే. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు ఆడ. గోపురం చూడగానే కోతికి కొబ్బరి చిప్పు దొరికితే ఎట్లుంటుంది అట్లని చేస్తారు. ఏమో ఈరోజు అయితే నరసింహారెడ్డిలో ఏదో ఫెస్ట్ ఉందంట. హలో, మెయిన్ క్యాంపస్ క్రాస్ అయినా వస్తున్నా. నువ్వేడున్నావు? రూమ్ కాడ అఖిల్ గాడు ఏటీఎం గల్లీలో ఉన్నట్టుగా. వస్తున్నా. అఖిల్ మీ అందరికి తెలిసే ఉంటుంది మావాడు. ఎందుకంటే మనం రాయల్ ఎన్ఫీల్డ్ అది యారో మా ఫ్రెండ్గా డెలివరీ తీసుకున్నప్పుడు వచ్చింది చూడు ఒకడు. ఈజ్ ఆడే అనమాట. వెయిట్ చేస్తుండ అక్కడ. ఇదంతా కొత్త రోడ్ వేసింది గాయస్. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఉన్నప్పుడే వేసింది. వెళ్ళిపోయిన తర్వాత వేస్తే మస్తు బాధపడుతుండే నేనైతే. స్మూత్గా వెళ్తుంది తెలుసా బండి అయితే రోడ్లో. అట్లా నాకు తెలిసి మేబీ ఓవర్ స్పీడ్ బ్రేకర్స్ వేయచ్చు, వేస్తారు అనుకుంటా.
బట్ ప్రాపర్లీ నేను కాలేజ్కి వచ్చేటప్పటి నుంచి అయితే ఈరోజే గోప్రో పెట్టుకోవడం అయితే, అంటే నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఈడ గోప్రో పెట్టాలని. ఎందుకంటే తెలుసు కదా ఇంకా కాలేజ్ కాడ మొత్తం ఎట్లుంటుందో, ఏదో ఒకటి గెలుపుతారని చెప్పేసి నేను ఏ రోజు పెట్టలే. బట్ ఈరోజు తప్పలేదు అనమాట. సిరి టిఫిన్స్ మైసంగులో ఫేమస్. ఏరీలు చిల్లర నా కొడుకులు ఏడున్నారు. ఇచ్చినావు నువ్వు రికార్డ్ ఇచ్చేసినావు అసైన్మెంట్లో? చెప్పినారా సాత్విక్ గడు ఒకడు ఉంటాడు. ఎందుకు సాయి ఏమో చెప్పరా. ఇది సిరి టిఫిన్స్ కాడ కాదు, అసైన్మెంట్లు ఇచ్చి రావాలరా. సుకీర్తి గాడు ఆన్లోనే ఉంది. ఓకే సరే. ఆహా, ఈ కాలేజ్లో ఫెస్ట్గా వేసి రోజు పోదాం బతుకమ్మ ఈవెంట్కి. అంటే గాయస్ ఏమైంది అంటే, నేనైతే గోప్రోకి లెన్సెస్ ఉంటాయి అన్నమాట పైన క్యామ్కి, దానికి వేద్దాం అనుకున్నా. బట్ ఏమవుతుందంటే లైట్గా క్లారిటీ అనేది పోతుంది. సో దాని గురించి వేస్తలేను. బట్ ఏ రోజైనా ఒక చిన్న రాయి హిట్ అయితే మాత్రం మళ్ళీ టోటల్ సెట్ చేంజ్ చేసుకోవాలి. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఏ ట్రైల్లో అసైన్మెంట్లు ఇచ్చినావా అసైన్మెంటు? మరి ఏది మ్యాథ్సా? మ్యాథ్స్ రాసిండాడు మొన్న. అవ్వలే మ్యాథ్స్ ఒకటి అవ్వాలి. ఎటు వెళ్తున్నారు వాళ్ళంతా? కోంపల్లి ఎందుకురా టిఫిన్కి? ఇది కదా రే సాయి, ఎంతగానో దీని ఏం కాదు, అన్లిమిటెడ్ అంట. వేస్తారంట మళ్ళీ పోతే మళ్ళీ వేస్తారంట. నేను కాదు స్పాన్సరు, అఖిల్ గారి స్పాన్సర్. మళ్ళీ నువ్వు తింటావంట. పుట్టి తిరుగుడు తప్ప ఏం లేదు.